30 నిమిషాలలో నొప్పి లేకుండా వేడికోస్ వెయిన్ చికిత్స. ఆవేశ హాస్పిటల్, హైదరాబాద్. కృష్ణ గారు చెప్పండి. ఎక్కడ స్టార్ట్ చేయాలి, ఎక్కడ ఎండ్ చేయాలి, ఏం చెప్పాలి మీ గురించి? అంటే డే బై డే మీ గ్రోత్ కానీ మీ టాలెంట్ కానీ అసలు అంటే మాటలు లేవు కదా. అంటే ఎలా అనిపిస్తుంది జర్నీ? డి నుండి మొదలైంది కదా అవును. జర్నీ. అవును. ఇప్పుడు కొరియోగ్రాఫ్ చేస్తున్నారు ఫిలిమ్స్ కి, షోస్ కి, రియాలిటీ షోస్ కి, ఇప్పుడు పర్ఫామ్ చేస్తున్నారు సెలబ్రిటీస్ తో. సో ఎలా ఉంది హార్ట్ లో? చాలా హ్యాపీ అండి. అంటే మనం ఎక్కడి నుంచి వచ్చాము అనేది మైండ్ లో ఎప్పటికీ ఉంటది. ఒకటి, మనం పుట్టినప్పటి నుంచి మనం ఏం చేసాం, దేనికోసం చేసుకుంటూ వచ్చాం, ఎక్కడికి వెళ్ళాలి, ఇది క్లియర్ ఉంది లైఫ్ లో. సో ఇంకా మార్నింగ్ లేస్తున్నప్పటి నుంచి మనకు అదే కదా, ఇంకా మన ఎదుగుదల, ఎక్కడికి వెళ్ళి రీచ్ అవ్వాలి, మంచి పేరు తెచ్చుకోవాలి, హార్డ్ వర్క్ చేస్తూనే ఉండాలి. మనం ఏ పని చేసినా దాంట్లో హ్యాపీగా ఎంజాయ్ చేసుకుంటూ చేసుకొని వెళ్ళిపోవాలి. సో మన హార్డ్ వర్కే ఇట్ విల్ పే ఆఫ్ మనకి రేపు. ఇప్పుడు నేను ఉన్న పొజిషన్ కూడా నేను అక్కడి నుంచి హార్డ్ వర్క్ చేసుకుని వచ్చిందే. సో నేను దారిలో చాలా మందిని మీట్ అవుతూ వస్తున్నా. సో ఇప్పుడు తను గారు అండ్ సూపర్ జోడీలో నాకు ఆపర్చునిటీ రావడం నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు. సో కొరియోగ్రఫీ అంటే ఎప్పుడు బ్యాక్ ఎండే వర్క్ చేసేవాళ్ళము. ఇది ఒక గ్రేట్ ఆపర్చునిటీ మళ్ళీ నా టాలెంట్ని ఇంకా ప్రూవ్ చేసుకోవడానికి అండ్ ఆడియన్స్కి నేను ఇంకా పర్ఫార్మెన్స్ బాగా చేయగలను అనే దానికి. క్రియేటివ్ ఒక సైడ్ అయితే ఇప్పుడు పర్ఫార్మెన్స్ ఒక సైడ్. సో వెళ్తుంది మంచిగా. సో వర్కింగ్ హార్డ్. సో ఫీలింగ్ బ్లెస్డ్ అంతే. బట్ నాకు వన్ థింగ్ ఏంటంటే, టైటిల్తో, విన్నింగ్తో, క్యాష్ మనీతో సంబంధం లేదు. సక్సెస్ఫుల్ కొరియోగ్రాఫర్స్లో, ఒక టాలెంట్ ఉన్న కొరియోగ్రాఫర్స్లో యు ఆర్ ద వన్ అని చెప్పొచ్చు కదా. అంటే దేంతో సంబంధం లేదు, మన టాలెంట్, మన హార్డ్ వర్క్ ఉంటే చాలా ఆటోమేటిక్గా సక్సెస్ వస్తుంది అంతే. కానీ మీరు ఎప్పుడైనా ఎక్స్పెక్ట్ చేశారా? అంటే ఒక ఫేమ్ ఉన్న ఒక సెలబ్రిటీతో మంచిగా నేను ఇలా పర్ఫార్మెన్స్ చేస్తానని ఎప్పుడైనా? దిస్ ఈజ్ ఆల్సో బెస్ట్ థింగ్ ఇన్ మై లైఫ్. నాకు ఇది ఒక బెస్ట్ థింగ్ నాకు విచ్ హ్యాపెండ్. లైక్ నాకు తనుజ గారు నాకు పార్ట్నర్ అని నాకు అసలు ఐడియా లేదు. సో ఎప్పుడైతే మనకి ఇట్లా ఆపర్చునిటీ వచ్చిందో నేనేంటంటే ఓకే ఆపర్చునిటీ వస్తుంది, మనం దీన్ని వదులుకోకూడదు అన్నప్పుడు లైక్ ఐ సెడ్ ఓకే. దెన్ నాకు తనుజ గారు అనేసరికి ఇంకా ఐ వాజ్ లైక్ ఇంకా స్పెషల్ అయిపోయింది. లైక్ ఒక ఫస్ట్ టైం నా లైఫ్లో ఒక ఆర్టిస్ట్తో పాటు నేను పర్ఫామ్ చేస్తున్నా. లైక్ ఇన్ని రోజులు నేను ఆర్టిస్ట్కి కొరియోగ్రాఫ్ చేసేవాడిని బ్యాక్గ్రౌండ్లో. సో జస్ట్ కొరియోగ్రాఫ్ చేసి వాళ్ళకి ఒక మంచి పర్ఫార్మెన్స్ చేయించేవాడిని అనమాట. సో అలాంటిది ఇంకా ఆర్టిస్ట్తో పాటు నేను అనేసరికి ఇంకా లైక్ ఇట్స్ లైక్ ఇంకా నెక్స్ట్ లెవెల్ ఆపర్చునిటీ. ఇంక ఎలాగైనా ఇంకా ప్రూవ్ చేసుకోవాలి, బాగా చేయాలి అనేదే ఇంకా స్టార్టింగ్ నుంచి అదే ఉంది మైండ్లో. సో అదే వెళ్తుంది హ్యాపీగా, సక్సెస్ఫుల్గా వెళ్తుంది. సో వీ బోత్ ఆర్ వర్కింగ్ హార్డ్. ఇంకా చేస్తున్నాం అంతే. ఇంకా మీరు ఒకసారి మా రిహర్సల్ హాల్కి వస్తే ఇంకా ఒకసారి వచ్చారు కదా సర్ప్రైజ్ గా మా ఇంటికి, అలా వచ్చేయమంటారా? నిజంగా మ్యామ్ ఓకేనా? బాడీ పెయిన్స్ కానీ మామూలుగా ఉండదు దాంతో. యాక్చువల్లీ ఇప్పుడు నేను నిజం మాట్లాడానా, బికాస్ ఎందుకంటే నాకు ఏదైనా ట్రాన్స్పరెంట్ గా మాట్లాడి చాలా అలవాటు. నాకు అలా ఉండడమే ఇష్టం. కృష్ణ గారు చెప్పారు లైక్ తనుజ గారు అనగానే లైక్ హ్యాపీగా ఫీల్ అయ్యాను అది అనేసి. బట్ పాపం కృష్ణ గారికి లైక్ నేను ఎవరు కూడా అంటే నేను తెలుసు దట్ లైక్ బుద్ధమందరం ఫేమ్ అనేసి తెలుసు, కానీ నా డాన్స్ గురించి కానీ నేను ఎక్కడి వరకు చేయగలుగుతాను, ఎక్కడి వరకు రీచ్ అవ్వగలుగుతాను అస్సలు ఐడియా లేదు. అండ్ మాస్టర్ తో పాటు లైక్ తన బ్రదర్ అని అంటారు, హిస్ నేమ్ ఇస్ చారీ. వీళ్ళిద్దరు కూర్చొని నా డాన్స్ వీడియో కోసం యూట్యూబ్ లో, ఫేస్బుక్ లో, ఇన్స్టాగ్రామ్ లో మొత్తం వెతుకున్నారు. అప్పుడు నేను బెంగళూరులో ఉన్నాను. సో మొత్తం వెతుకున్నారు, ఎక్కడ ఒక్క వీడియో కూడా దొరకలేదు. ఇన్స్టాగ్రామ్ లో ఎప్పుడు 2018 16 లోనో ఏదో ఒక చిన్న డాన్స్ బిట్ ఉంది. మీది పవన్ సాయి గారు కాదు కదా, నా ఒక్కదాందే. ఏదో ఒక ఆడియో సారీ ఏదో ఒక ఈవెంట్ కి రిహర్సల్స్ చేస్తున్న వీడియో చిన్న దొరికింది. అది కూడా వెతికితే చాలా వెతికాక, అంటే ఇప్పుడు మనం చేస్తున్నాం కదా, మనకు ఒక ఐడియా వస్తుంది కదా, లైక్ ఓకే మనకి పార్ట్నర్ ఇచ్చారు, సో వాళ్ళు ఆవిడ ఎలా చేస్తారు డాన్స్ అనేది మనకు ఒకటి ఉంటది కదా, ఎగ్జైట్మెంట్. అలా వెతికాము. ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఒక పర్సన్ డాన్స్ వీడియో లేకుండా మొత్తం వెతికి ఛానల్ వాళ్ళకి కాల్ చేసి అన్న ఏంటన్నా ఒక్క డాన్స్ వీడియో కూడా లేదు అని అంటే పాపం వాళ్ళు చెప్తున్నారు లేదు వాళ్ళు చేస్తారు అది తినేసి. తర్వాత ఛానల్లో కలిసినప్పుడు అప్పుడు నన్ను చూసాక లేదు, అప్పుడు నేనన్నా
మాస్టర్ లేదు, మీకు ఇంకా టైం ఉంది, మీకు ఏమైనా ఆప్షన్ ఉంది అంటే ప్లీజ్ గో హెడ్. అంటే నేను నా గురించి నేనైతే షూర్ ఇవ్వలేను, బికాజ్ నాకు ఎప్పుడు ఏదో చేసే ముందు నేను చేసేస్తాను, నేను అదే నేను అట్లా ఒకరికి కాన్ఫిడెంట్ ఇచ్చేసి నేను అది కొంచెం ఏమైనా తేడా వస్తే నేను అది చూడలేను. నేను అప్పుడు చెప్పా, చూడండి మాస్టర్, మీకు ఏమైనా లైక్ ఆప్షన్ ఉంది అంటే ప్లీజ్ గో హెడ్, నా కోసం ఇది చేయొద్దు అంటే అప్పుడు ఏమన్నారంటే ఏదేమైనా సరే మీరే నాకు పేరుగా కావాలి, మీతోనే నేను చేపిస్తాను, ఎంత కష్టమైనా పర్లేదు, లైక్ ఇద్దరు కలిసి హార్డ్ వర్క్ చేద్దాం అని అప్పుడు నాకు చెప్పారు అనమాట. అలా స్టార్ట్ అయింది. అంటే నాదేంటంటే ఇప్పుడు మనకు ఒక ఆపర్చునిటీ వస్తుందండి, ఆపర్చునిటీని మనం స్పాయిల్ చేసుకోకూడదు. అంటే ఇప్పుడు మనకి డోర్ తట్టి ఒక అవకాశం వస్తుంది అంటారు కదా, దాన్ని ఆహ్వానించాలి. లేదు నాకు ఇలానే కావాలి అనే ఇది నాకు లేదు. కష్టమో నష్టమో మనకు వచ్చిన ఆపర్చునిటీ దాన్ని నిలబెట్టుకోవాలి. సో ఇప్పుడు నేను స్టార్టింగ్ తనుజ గారు వీడియోస్ దొరకలేదని అప్సెట్ అవ్వలేదు. తర్వాత బయట ఎంక్వైరీ అంటే నార్మల్గా అడుగుతాం కదా ఎలా చేస్తారు డాన్స్ అన్నప్పుడు మొత్తం పాజిటివ్ టాక్ ఉంది, కానీ వీడియోస్ దొరకలేదు. అంటే అడిగితే ఇంకా మన డైరెక్టర్స్ వీళ్ళనే అడుగుతాం. లేదు మన డైరెక్టర్స్ నార్మల్ గా అడుగుతాం కదా, సో అడిగినప్పుడు లైక్ ఎవ్రీవేర్ ఇట్స్ లైక్ పాజిటివ్ టాక్. సూపర్ డెడికేషన్ ఆర్టిస్ట్ అంటే ఆవిడ వస్తారు, ఆవిడ వర్క్ నెక్స్ట్ లెవెల్, అంటే డెడికేషన్ పెట్టి చేస్తారు. అంటే ఎక్కడ అడిగినా కూడా సూపర్. ఇంకా అంటే నేను తనుజ గారి పేరు తీయగానే నన్నేమంటున్నారు తెలుసా, ఫస్ట్ నీకు తెలుసా అసలు ఎవరో ఆవిడ అంటున్నారు. లైక్ ముద్దమందరం అంటే ఏమనుకున్నావు నువ్వు అనేసి నా ఫ్రెండ్స్ నా ఫ్యామిలీకి అంతా తెలుసు ఈవిడ. మనం ఏంటంటే డాన్స్ పొద్దున్న లేస్తే డాన్స్, నైట్ వరకు డాన్స్, మళ్ళీ డాన్స్ ఇదే అయిపోయింది వరల్డ్. సో ఇంకా ఫ్యామిలీస్ అందరూ షాక్, తనుజ గారా మీ పార్ట్నర్. ఐ వాజ్ లైక్ లేదు, ఇది మంచి ఆపర్చునిటీ, నిలబెట్టుకోవాలి తనుజ గారిని ఎలాగైనా మంచిగా చేసి లైక్ వీ హ్యావ్ టు డూ ఇట్. ఇంకా ఎక్కువ ఎంతూసియాజం అయిపోయింది, ఇంకా ఎక్కువ ఎక్సైట్ అయ్యి దెన్ వీ స్టార్టెడ్ వర్కింగ్. ఇంకా అయిపోయింది, ఇంకా స్టార్ట్ అయిపోయింది అలా మొదలైంది. బట్ అది ఓకే అని మెయిన్ కమిట్ అయ్యాక ఈ డాన్స్ రియాలిటీ షో నేను కాశ్మీర్ లో ఉండే మా సిస్టర్ తో పాటు ఒకేషన్, అక్కడ కూడా నేను ఎంజాయ్ చేయకుండా వి వర్ ఇన్ కాల్. అవును, ఫస్ట్ లైక్ ఎంట్రీ సాంగ్స్ ఎట్లా చేయొచ్చు, ఎలా చేయొచ్చు. నాకేంటంటే ఏదైనా ఒక కమిట్ అవుతే ఐ వాంట్ గివ్ మై బెస్ట్. బ్యాక్ స్టెప్ తీసుకోవడము, లేకపోతే నా వల్ల అవ్వదు అనడము, ఓకే ఏదో చేస్తే చెయ్యని. లైక్ ఫస్ట్ థింగ్ ఐఎమ్ నాట్ ఎ మనీ మైండెడ్. ఇస్తున్నారు కదా చేసి వెళ్దాం కదా. ఈ షో కూడా లైక్ చాలా టైం తీసుకున్నాను, ట్రస్ట్ మీ, చాలా టైం తీసుకుని పాపం చాలా మంది అడిగితే గానీ ఓకే సరే ఓకే మీరు ఇంతమంది చెప్తున్నారు కాబట్టి, ఇంతమంది నాకు లేని కాన్ఫిడెంట్ మీరు ఇస్తున్నారు కాబట్టి ఓకే డన్ నేను చేస్తాను ఒప్పేసుకొని నెక్స్ట్ డే నేను కాశ్మీర్ లో ఉన్నాను. కృష్ణ మాస్టర్ కాల్, ఏ సాంగ్ ఏమైనా దొరికిందా, ఎలా ప్లాన్ చేస్తున్నాం, మళ్ళీ ఈ బిట్ అనుకుంటున్నా, కొంచెం స్టెప్స్ చూడండి, మీరేం కంగారు పడొద్దు, లైక్ మేము ప్లాన్ చేస్తున్నాం, మీరు హ్యాపీగా ఎంజాయ్ చేసి రండి అనేసి. ఎంజాయ్ చేయలేకపోయారు అసలు. అంటే ఎప్పుడైతే ఒప్పుకున్నారో నేను ఒక పక్క మన టెన్షన్ ఉంటది కదా, సో నాకంటే డబుల్ టెన్షన్. ఏంటంటే ఫోన్ ఓకేనా అంటే అక్కడికి ఎంజాయ్ చేసేకి వెళ్ళారు పాపం. అయ్యో నేను అనుకున్నాను ట్రిప్కి వెళ్ళి ఉంటారు ఏంటి ఫుల్ ఇదైపోతున్నారు అంటే షో గురించే ఇంకా టెన్షన్ స్టార్ట్ అయిపోయింది అప్పటి నుంచే. నేను కూడా అంతే, మనం ఏదైనా ఒకటి చేస్తున్నామంటే అది లైక్ మనం ఒకసారి ఫిక్స్ అయిపోతే ఇంకా ఫిక్స్ చేసేయాలి అది. సో ఊరికనే చేయాలి, టైం పాస్ చేయాలి, జస్ట్ ఓకే ఒక 2 ఎపిసోడ్స్కి వెళ్ళేసి అలా స్క్రీన్లో కనపడొద్దాం, నాకు ఎప్పుడు లేదు. ఇలాగా చేస్తే కుంభస్థలం బద్దలు కొట్టాలి, అది ఎంత కష్టమైనా. సో సేమ్ మైండ్ సెట్ పర్సన్ నాకు దొరకడం అనేది నా అదృష్టం అండ్ లైక్ ప్లెజర్ టు వర్క్ విత్. అంటే సేమ్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళు దొరకడం చాలా కష్టం. ఇప్పుడు చాలా షోస్ చేశాను, చాలాసార్లు చాలా పీపుల్తో వర్క్ చేశాను, అందరిది ఒకేలాగా ఉండదు కదా. కొంతమందికి ప్రాబ్లమ్స్ ఉంటాయి, కొంతమందికి అన్కంఫర్టబుల్ ఉంటుంది, కొంతమందికి మైండ్లో 2 minds ఉంటుంది, ఇక్కడ ఒకలా ఉంటారు అక్కడ ఒకలా ఉంటారు. సో అది వర్క్ని డిస్టర్బ్ చేస్తుంది ఒక్కొక్కసారి. ఇలా చాలా ఎక్స్పీరియన్స్ అయింది అనమాట. సేమ్ మైండ్ సెట్ ఉండడం అనేది, అదే డెడికేషన్ ఉండడం అనేది చాలా కష్టం. ఆ డెడికేషన్ ఉంటేనే ఏదైనా అవుతుంది. సో మేము ఎంత డెడికేషన్ చేస్తున్నాం మాకంటే డబుల్ తన డెడికేషన్ వల్లనే మంచి పేరు వస్తుంది అనమాట. చాలా టెన్షన్ గా ఉంటున్నారు. టెన్షన్ అనేది ఆఫ్ కోర్స్ ఉంటది కదా. ఇప్పుడు మా టెన్షన్ అంతా మా వర్క్ గురించే. లైక్ వీ హ్యావ్ టు గివ్ అవర్ బెస్ట్. తన టెన్షన్ ఏంటంటే
నా పక్కన మాస్టర్ ఉన్నారు, ఒక మాస్టర్ తోటి నేను డాన్స్ చేస్తున్నాను, ఎప్పటికీ అదే మైండ్ సెట్ లో ఉంటుంది. మాస్టర్ కి ఈక్వల్ గా చెయ్యాలి నేను, చేసేస్తున్నారు కదా. యా లైక్ దట్స్ నిజంగా. డెడికేషన్ ఉంటే ఏదైనా అయిపోతుంది. అసలు కొరియోగ్రఫీ చూసారా ఎలా ఉందో, కళ్ళు తెరిచి ఒక్క మూమెంట్ కంప్లీట్ అయింది అనేసరికి అక్కడ పెడతారు, అక్కడ అయిపోయింది ఇక్కడ పెడతారు, ఇక్కడ అయిపోయింది పైన పెడతారు, పైన ఇట్లా పెడతారు, మళ్ళీ ఇక్కడ పెడతారు. కోరియోగ్రఫీని మ్యాచ్ చేయాలా, కోరియోగ్రఫర్ ని మ్యాచ్ చేయాలా కానీ అర్థం లేదండి, కాదు ఒక్కొక్కసారి. నాట్ ఈవెన్ వన్స్ తను గారు ఇప్పటి వరకు ఇది వద్దు, నేను ఇది చేయలేను, నాకు ఇది కుదరట్లేదు, అస్సలు నాట్ ఈవెన్. అంటే మేమా డాన్సర్స్, ఆవిడ అని నాకే కన్ఫ్యూజన్ అయిపోతుంది. అంటే అది వస్తుందో రాదో సెకండరీ. ఫస్ట్ మనం ఒక థాట్ చెప్పినప్పుడు దానికి ఒక 100% మనకు ఒక ట్రస్ట్ ఇస్తారు కదా, బిలీఫ్ ఇస్తారు కదా. దాంట్లో ఫస్ట్ అంటే అది వస్తుందో రాదో సెకండరీ, కానీ మమ్మల్ని డిసప్పాయింట్ చేయరు ఎప్పుడు. ఇది ఓకేనా, ఇది ఓకేనా అంటే చేస్తాను, ట్రై చేస్తాను, వస్తుంది. ఇప్పుడు నేను ఒక్కొక్కసారి నేనే తగ్గాను యాక్చువల్లీ, ఇది రావట్లేదేమో మనకి వేరే చేద్దాం అన్నట్టు నేనే తగ్గేటప్పుడు ఆవిడ లేదు లేదు చేద్దాం, నేను చేస్తా అన్న దెబ్బ తగిలిన కూడా చేస్తా అని చేస్తారు. చాలా దెబ్బలు అయితే. పట్టుదల అయ్యయ్యో. నెక్స్ట్ లెవెల్ ఉంది. ఇప్పటికి నేను స్టన్ అయిపోయినానండి. ఈవిడ ఇన్ఫాక్ట్ dedication. చెప్పాలంటే ఇప్పుడు ఈ బోన్ కూడా ప్రాబ్లం ఉంది. ఇది దీనికోసం Swell నేను అయింది light ఇది గా. తీసేసి వచ్చాను. నిన్ననే కట్టారు. బట్ ఈ రోజు ఇక్కడికి వస్తున్నాం కదా, మొన్నే జరిగింది మా షో, మొన్నే అయింది. నౌ వి ఆర్ ఇంటూ సెమీఫైనల్స్, ఫైనల్స్. సెమీఫైనల్స్, Yeah. ప్రీ ఫైనల్స్ అండ్ ఫైనల్స్. సో అది తీసేసి మళ్ళీ ఇక్కడ బాగోదు కదా, మళ్ళీ తెలుగు సైడ్ కూడా ఏమైంది అని చాలా మంది అడుగుతూ ఉంటారు. సో అందుకే అదంతా మొత్తం పాపం నన్ను మోసి నన్ను లిఫ్ట్ చేసి లైక్ లేదు, నా body strong అయింది. అక్కడ Full strong అయింది, నేను strong మొన్న అయితే అయ్యాను. ఫుల్ మొత్తం మార్కులే, ఇదంతా ఫుల్ బ్లడ్ క్లాట్స్ ఎక్కువ. అవునండి. చాలా చాలా hard work దెబ్బలు చేశాం. తగిలాయి. To be honest గా చెప్పాలి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.